హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం శనగపిండి, పుట్నాల పప్పు, ఎండు కారం ఇవేమీ లేకుండా రిబ్బన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ఎప్పుడూ తినే జంతికల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చేయడం కూడా చాలా సింపుల్. ఇక లేట్ చేయకుండా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో 1 కప్పు తీసుకుంటున్నానండి. దాంట్లోకి నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఈ పప్పు నానాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఓకే, లేదంటే కనుక ఈ విధంగా చిప్పగెంటతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. పిండి కలుపుకోవడానికి అనువుగా ఉంటే ఒక పెద్ద బౌల్లోకి వేసుకోండి. ఇందులోనే 4 కప్పుల వరిపిండి వేసుకోండి. ఇది మీరు బయట పట్టించిందైనా పర్లేదు, లేదంటే బయట కొన్నదైనా పర్లేదండి. ఇలా 4 కప్పుల వరిపిండి వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వాముని మెత్తగా క్రష్ చేసుకుంటూ 2 అరచేతుల మీద పెట్టుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. అలాగే కారం కోసం నేను ఇక్కడ ఒక 7-8 పచ్చిమిర్చిని, 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నానండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పిండిలో వేసుకుందామండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మొత్తం నీళ్లు ఒకేసారి పోయకండి, కొద్దిగా పోసుకొని కలుపుకోండి, లేదంటే పిండి లూజ్ అవుతుందండి. ఈ పిండిని మనం కొద్దిగా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రిబ్బన్ పకోడీ చేసుకున్నామండి. దానికోసం నేను ఇక్కడ పీజియన్ వాళ్ళది ఎలక్ట్రిక్ నూడిల్ మేకర్ వాడుతున్నానండి. దీని సహాయంతో మనం ఈజీగా నూడిల్స్ కానీ మురుకులు కానీ ఏవైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ ఎలక్ట్రిక్ మిషన్ యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి, ఆన్, ఆఫ్, రివర్స్ బటన్. వీటి సహాయంతో మీరు చాలా ఈజీగా నూడిల్స్ కానీ మురుకులు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తుంది మురుకులు గొట్టమండి. ఈ మిషన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మూత ఉంటుందండి. ఆ మూత ఓపెన్ చేసుకొని మీకు కావలసిన ప్లేట్ని దాంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి 5-6 రకాల ప్లేట్లు ఇస్తారండి. నేను ఇక్కడ రిబ్బన్ పకోడీ వాడుతున్నాను కాబట్టి ఆ ప్లేట్ యూజ్ చేసుకున్నాను. ఇలా ఈ గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. పిండి ఏమాత్రం అంటుకోకుండా ఉంటుందన్నమాట. చాలా నీట్గా వస్తుంది. ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మామూలుగా మురుకులు గొట్టంలో మీరు ఏ విధంగా అయితే పిండి పెట్టుకుంటారో అదే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ గొట్టాన్ని ఈ మిషన్కి వీడియోలో చూపిస్తున్న విధంగా కనెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి పిండి అనేది రిబ్బన్స్ లా ఈ విధంగా బయటకు వస్తుందండి. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న ప్లేట్ని బట్టి ఈ విధంగా వస్తుంది. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి. మనం తీసుకున్న పిండి ఈ గొట్టంలో ఒక వాయికి వస్తుందండి, అంటే ఒక రౌండ్కి వస్తుందన్నమాట. ఆ తర్వాత మరోసారి రివర్స్ బటన్ ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మనం మూత తీసేసుకొని పెట్టుకోవచ్చు.
మీరు రెగ్యులర్గా ఇటువంటి స్నాక్స్ చేస్తుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చాలా తక్కువ రేట్కే వస్తుంది. ఇవి వేసిన వెంటనే కదిలించకూడదండి. ఈ విధంగా బుడగలు మొత్తం కూడా చాలా వరకు పోయిన తర్వాత దీన్ని మరొక సైడ్కి నిదానంగా తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా కాలిన తర్వాత వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇవైతే మీకు నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.